దీనికి సంబంధించి ఇప్పుడు మనం విభాజ్య కణజాలంలో ఉన్నటువంటి రకాల గురించి నేర్చుకున్నాము. తర్వాత శాశ్వత కణజాలంలో ఉన్నటువంటి సరళ శాశ్వత కణజాలం గురించి నేర్చుకున్నాం. నెక్స్ట్ ఏంటంటే సంక్లిష్ట కణజాలం, సంక్లిష్ట శాశ్వత కణజాలం. ఈ సంక్లిష్ట శాశ్వత కణజాలం తీసుకున్నట్లయితే మనకి చూడండి, సంక్లిష్ట శాశ్వత కణజాలంలో మనకి దారువు పోషక కణజాలం అనేటటువంటివి ఉంటాయి. చెప్పాము మనం. సంక్లిష్ట శాశ్వత కణజాలం అంటే ఏంటి అంటే విభాజ్య కణజాలము విభజన చెందటం అనేది కంప్లీట్గా ఆగిపోయిన తర్వాత అవి విభజన చెందనటువంటి కణాలుగా మారి శాశ్వత కణజాలాన్ని ఏర్పరుస్తాయని చెప్పాము. ఆ విధంగా ఏర్పడినటువంటి శాశ్వత కణజాలంలో మనకి సరళ కణజాలం ఉంటుందని చెప్పాము, సంక్లిష్ట కణజాలం ఉంటుందని చెప్పాము. మరి సరళ కణజాలంలో ఉండే కణాలన్నీ కూడా ఒకే రకమైనటువంటి కణాలు ఉన్నటువంటి శాశ్వత కణజాలాన్ని సరళ శాశ్వత కణజాలం అంటారని చెప్పాము. దీంట్లో ఉన్నటువంటి రకాల గురించి నేర్చుకున్నాము. తర్వాత ఇప్పుడు సంక్లిష్ట శాశ్వత కణజాలం. మరి సంక్లిష్ట శాశ్వత కణజాలం తీసుకున్నట్లయితే ఈ సంక్లిష్ట శాశ్వత కణజాలం ఎందుకు అంటున్నారంటే దీన్ని, ఇది శాశ్వత కణజాలము సంక్లిష్టంగా ఉంటుంది. అంటే ఏంటి, ఒకే రకమైనటువంటి కణాలు ఉంటే దాన్ని సరళ కణజాలం అంటారు, సరళ శాశ్వత కణజాలం ఇది. కానీ ఒకటి కంటే ఎక్కువ రకాలైనటువంటి కణాలు కలిగి ఉండి సంక్లిష్ట కణజాలం ఏదైతే ఉందో దాన్ని సంక్లిష్ట కణజాలం అని చెప్తారు. కాబట్టి ఒకటి కంటే ఎక్కువ రకాలైనటువంటి కణాలు కలిగినటువంటి శాశ్వత కణజాలాన్ని సంక్లిష్ట శాశ్వత కణజాలం అంటారు. దారువు పోషక కణజాలాన్ని కలిపి ఏమని చెప్తారంటే సంక్లిష్ట శాశ్వత కణజాలం అని చెప్తారు. మరి ఇప్పుడు ఈ సంక్లిష్ట శాశ్వత కణజాలం అనేటువంటి దారువు పోషక కణజాలం గురించి చూద్దామండి. సో దారువు మనం ఆల్రెడీ కూడా నేర్చుకున్నాం. దారువు అనేది దారువు నీటిని రవాణా చేయడానికి ఉపయోగపడుతుందని చెప్పి, అంటే ఏంటి, మొక్క వేరు దగ్గర పీల్చుకున్నటువంటి నీరు మొక్కలో ఉన్నటువంటి అన్ని భాగాలకి రవాణా చేసేటటువంటి కణజాలాన్ని దారువు అని చెప్పాము. మరి ఈ దారువు తీసుకున్నట్లయితే దారువులో మనకి దారు కణాలు, దారు నాళాలు, దారు నారలు, దారు మృదు కణజాలం ఉంటాయని చెప్పాము మనం. ర్యాపిడ్స్, తర్వాత జైలం వెజిల్స్, జైలం ఫైబర్స్, తర్వాత జైలం ప్యారంకైలం. సో ఈ 4 రకాలైనటువంటి కణాలు మనకి దారులో ఉంటాయని చెప్పాము. దారు కణాలు, దారు నాళాలు, దారు నారలు, దారు మృదు కణజాలం. దీంట్లో దారు మృదు కణజాలం అనేది సజీవ కణజాలం అండి. తర్వాత మరి దారులు తీసుకున్నట్లయితే ఇవన్నీ కూడా లిగ్నిన్ తోటి తయారై ఉంటాయి. ఇవి లిగ్నిన్తో తయారై ఉంటాయి. తర్వాత వీటి కణకవచంలో లిగ్నిన్ ఉంటుంది. తర్వాత దారు కణాలు అనేవి నిర్జీవమైనటువంటి కణాలు. గుర్తుపెట్టుకోండి, ఇది మనకి దారుకు సంబంధించినటువంటిది. దారులో దారు కణాలు ఉంటాయి, దారు నాళాలు, దారు నారలు, దారు మృదు కణజాలం అనేటటువంటి రకాలు ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి తీసుకున్నట్లయితే కణాలు వాటి యొక్క కణకవచాలు లిగ్నిన్ అనేటటువంటి పదార్థంతో తయారు చేసి ఉంటాయి. కణాలన్నీ కూడా నిర్జీవ కణాలు, కానీ దారు మృదు కణజాలం మాత్రం సజీవమైనటువంటి కణజాలం. అయితే ఈ దారువు తీసుకున్నట్లయితే దారువు దీని ఏమంటారంటే ప్రాథమిక దారువు అంటారు, ప్రైమరీ జైలం అంటారు. అంటే మొక్క తయారైన తర్వాత ముందుగా ఏర్పడేటటువంటి దారువుని ప్రాథమిక దారువు అంటారండి. మరి ఈ ప్రాథమిక దారువుని తీసుకున్నట్లయితే చూడండి, ప్రైమరీ జైలం అంటారు. ప్రాథమిక దారువు అంటే ముందుగా ఏర్పడేటటువంటి దారువుని ప్రాథమిక దారువు అంటారు. మరి రెండోసారి ఎప్పుడు ఏర్పడుతుంది అంటే మనకి ద్వితీయ వృద్ధి జరిగేటప్పుడు ఇంకొకసారి దారువు తయారవుతుందండి. సో దాన్ని ద్వితీయ దారువు అంటారు. కానీ ఇక్కడ మనం అక్కడ చెప్పేది ఏంటంటే ప్రాథమిక దారువు, ప్రైమరీ జైలం అంటే ఏంటంటే ముందుగా ఏర్పడేటటువంటి దారువుని ప్రాథమిక దారువు అంటారు. అంటే మొక్కలో ఉండేటటువంటి కణజాలంలో మనకి ఈ ప్రాథమిక దారువు అనేటటువంటిది ముందుగా ఉంటుంది. దాన్ని ఏమంటారంటే ప్రైమరీ జైలం అంటారు. మరి ఈ ప్రాథమిక దారువులు కూడా మళ్ళీ 2 రకాలు ఉంటాయి. ముందుగా ఏర్పడేటటువంటిది ప్రథమ దారువు, తర్వాత ఏర్పడేది అంత్య దారువు. చూడండి, మనకి ఈ సంక్లిష్ట కణజాలంలో దారువు తీసుకుంటే దారువులో ముందుగా ఏర్పడేటటువంటిది ప్రాథమిక దారువు అంటారు. తర్వాత ఏర్పడేది అంటే ద్వితీయ వృద్ధి జరిగేటప్పుడు ఏర్పడేటటువంటి దాన్ని ద్వితీయ దారువు అని చెప్పారు. మరి అయితే ఇక్కడ ప్రాథమిక దారువు తీసుకున్నట్లయితే ప్రాథమిక దారువులో మళ్ళీ 2 రకాలుగా ఉంటాయి. ఈ ప్రాథమిక దారువులో ఏదైతే ముందుగా ఏర్పడుతుందో దాన్ని ప్రథమ దారువు, ప్రోటోక్సైలం అంటారు. తర్వాత నిదానంగా ఏర్పడేటటువంటి దాన్ని అంత్య దారువు అని చెప్తారు. అంటే మొక్కలు ప్రాథమికంగా ఉన్నటువంటి దారు ఏదైతే ఉందో దాన్ని ప్రాథమిక దారువు, ప్రైమరీ జైలం అంటారు. ఇది దీంట్లో ముందుగా ఏర్పడేది ప్రాథమిక దారువు, తర్వాత నిదానంగా ఏర్పడేది అంత్య దారువు. మరి కాండం తీసుకున్నట్లయితే చూడండి, కాండంలో ప్రథమ దారు అనేది ఎప్పుడు కూడా లోపలి వైపుకు ఉంటుంది. అంటే ఏంటి, లోపల ఉన్నటువంటి దవ వైపుకు ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, కాండంలో ప్రథమ దారు అనేది లోపల ఉంటుంది, ఇంపార్టెంట్. మరి కాండంలో ప్రథమ దారు లోపల వైపుకు ఉంది కాబట్టి దీన్ని ఏమంటారంటే అంతర ప్రథమ దారుకో అంటారు. అంతర ప్రథమ దారుకో అని చెప్పడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, కాండంలో ప్రథమ దారు అనేటటువంటిది ముందుగా ఏర్పడినటువంటి ప్రథమ దారు లోపల వైపుకు ఉంది కాబట్టి దాన్ని ఏం చెప్తున్నారంటే అంతర ప్రథమ దారుకో అని చెప్తారు. ఎండో
ఎండార్క్ అంటారు దీన్ని. అంతర ప్రథమ దారుక అని అంటారంటే ఎండార్క్ అంటారంటే చూడండి, మరి కాండంలో ఈ ప్రథమ దారు ఏదైతే ఉందో ఈ ప్రథమ దారువు లోపలి వైపుకు ఉంటుంది. ఆ లోపల వైపుకు ఉండేటటువంటి ప్రథమ దారుని అంతర ప్రథమ దారుకం అంటారు. చూడండి ఇక్కడ మనకి పేరులోనే ఉంది అంతర ప్రథమ దారుకం. అంటే ప్రథమ దారుకం అంటే ఏంటి అంటే ముందుగా ఏర్పడేటటువంటి దారుని ప్రథమ దారువు అని చెప్పారు. ఆ ముందుగా ఏర్పడినటువంటి ప్రథమ దారువులో ఎక్కడ ఉంటుంది అది అంటే లోపల వైపుకు ఉంటుంది. లోపల వైపుకు ఉండేటటువంటి ఆ ప్రథమ దారుని అంతర ప్రథమ దారుకం అంటారు. పేరులోనే ఉంటుంది ఎండార్క్ అంటారు. మరి ఇది ఎక్కడ ఉంటుంది అంటే కాండంలో ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్. అంటే కాండంలో ఉండేటటువంటి దారు అనేది ఏ రకమైనటువంటిది అంటే అంతర ప్రథమ దారుకు అంటారు. లేకపోతే అంతర ప్రథమ దారుకు ఎక్కడ ఉంటుంది అంటే కాండంలో ఉంటుందా, వేరులో ఉంటుందా, పత్రాల్లో ఉంటుందా అని అడుగుతాడండి. సో కాబట్టి ఇది ఎక్కడ ఉంటుంది అంటే కాండంలో ఉంటుంది. అంతర ప్రథమ దారుకు అనేది కాండంలో ఉంటుంది. తర్వాత వేరు. వేరు తీసుకున్నట్లయితే ప్రథమ దారు అనేది బయట ఉంటుంది. ఇక్కడ చెప్పాము మనం ప్రథమ దారు వేరుకు బయట ఉన్నట్లయితే దాన్ని బాహ్య ప్రథమ దారుకం అంటారు. ఇంపార్టెంట్ అండి ఇది. వేరు తీసుకున్నట్లయితే వేరులో ప్రథమ దారు బయటకు ఉంటుంది కాబట్టి దీన్ని బాహ్య ప్రథమ దారుకం అంటున్నారు. అంటే చూడండి దీన్ని బాహ్య ప్రథమ దారుకం అంటున్నారు. ఏం కన్ఫ్యూజ్ లేదండి. చూడండి చాలా సింపుల్గా ఉంటుందండి. ఇక్కడ కాండము తర్వాత వేరు ఇవి రెండు తీసుకున్నాం. కాండంలో ఎట్లా ఉంటుందంటే అంతర ప్రథమ దారుకం ఉంటుంది. గుర్తుపెట్టుకుంటే కాండంలో అంతర ప్రథమ దారుకం ఉంటుంది, వేరులో బాహ్య ప్రథమ దారుకం ఉంటుంది. ఆ పదాన్ని మనం వినగానే మనకు అర్థమైపోతుంది. చూడండి అంతర ప్రథమ దారుకం, ప్రథమ దారువు లోపలిగా ఉంటే దాన్ని అంతర ప్రథమ దారువు అంటారు. అర్థమైంది కదా. అంటే ముందుగా ఏర్పడేటటువంటి దారుని ప్రథమ దారు అని చెప్పారు. ఈ ప్రథమ దారుకం అనేటటువంటిది లోపలి వైపుకు ఉన్నట్లయితే దాన్ని అంతర ప్రథమ దారుకం అంటారు. ఓకే, దేంట్లో ఉంది? కాండంలో ఉంటుంది. నెక్స్ట్ బాహ్య ప్రథమ దారుకం అంటే ఏంటి? ముందుగా ఏర్పడేటటువంటి ప్రథమ దారువు బయట ఉన్నట్లయితే దాన్ని బాహ్య ప్రథమ దారుకం అంటారు. మరి బాహ్య ప్రథమ దారుకం వేరులో ఉంటుందా, కాండంలో ఉంటుందా అనేది మనకి ఇంపార్టెంట్. కాండంలో ఉంటే దాన్ని అంతర ప్రథమ దారుకం అంటారు, అదే వేరులో ఉంటే బాహ్య ప్రథమ దారుకం అంటారు. సో దీనికి చాలా సింపుల్ అండి గుర్తుపెట్టుకోవటం. ఏంటి అంటే ప్రథమ దారుకం మన జనరల్గా ఇప్పుడు వేరు ఎక్కడ ఉంటుంది? లోపల ఉంటుందా బయట ఉంటుందా? లోపల ఉంటుంది. తర్వాత కాండం ఎక్కడ ఉంటుంది? బయటకు కనపడుతూ ఉంటుంది. సో కాబట్టి రివర్స్ చేసుకోవటమే. అంతర ప్రథమ దారుకం అనేటటువంటిది మనకి ఎక్కడ ఉంటుంది అని అడుగుతుంది. కాబట్టి అంతర అనే పదాన్ని గుర్తుపెట్టుకోవాలి. అంతర అంటే ఏంటి? ఎక్కడ వేరు బయటకు లోపల ఉంటుందా, కాండం బయట లోపల ఉంటుందా అంటే మనకి వేరు లోపల ఉంటుంది. ఓకే, అంతర ప్రథమ దారుకం వేరు లోపల ఉంటుంది కానీ బయట ఉంటుంది అనుకోవాలి. మనం రివర్స్ చేసుకోవాలి. బాహ్య ప్రథమ దారుకం ఇందులో ఉంటుంది అంటే బాహ్యంగా ఏముంటుంది? వేరు ఉంటుందా, కాండం ఉంటుందా అంటే బాహ్యంగా కాండం ఉంటుంది కానీ వేరు ఉంటుంది అనుకోవాలి. మనం అట్లా రివర్స్ చేసుకుంటే ఈజీగా గుర్తుంటుంది. కాండం అనేది లోపల బయట ఉంటుంది, బయట ఉంటుంది కానీ మనం ఏం చేస్తున్నామంటే దాన్ని రివర్స్ చేసి అంతర ప్రథమ దారుకం అంటున్నాం. కాండం బయట ఉంటుంది కానీ అంతరం అనుకోవాలి, అప్పుడు అంతర ప్రథమ దారుకం అయింది. అదే వేరు లోపల ఉంటుంది, అంతర్భాగంలో ఉంటుంది కానీ మనం ఏమనుకోవాలి? రివర్స్లో ఉంటుంది అంటే బాహ్యంగా ఉంటుంది కాబట్టి బాహ్య ప్రథమ దారుకం. కాబట్టి గుర్తుపెట్టుకుంటే బాహ్య ప్రథమ దారుకం అనేటటువంటిది వేరులో ఉంటుంది. అంతర ప్రథమ దారుకం ఎక్కడ ఉంటుంది అంటే కాండంలో ఉంటుంది. ఇది ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్ అంటారు. ఎండార్క్ అంటే అంతర ప్రథమ దారుకం, తర్వాత బాహ్య ప్రథమ దారుకం అంటే ఏంటంటే ఎగ్జాక్ట్. నెక్స్ట్ చూడండి పోషక కణజాలం. సో ఇది దారుకు సంబంధించిందంటే సంక్లిష్ట కణజాలంలో మనకి సంక్లిష్ట శాశ్వత కణజాలంలో మనకి దారు గురించి నేర్చుకున్నాం. దారులు దారు కణాలు ఉంటాయి, దారు నాళాలు, దారు నారాలు, దారు మృదు కణజాలం ఉంటుందని చెప్పాము. దారు మృదు కణజాలం సజీవ కణజాలం అని చెప్పాము. తర్వాత ఈ దారులో కణాలన్నీ కూడా లిగ్నిన్తో తయారై ఉంటాయని చెప్పాము. దారు కణాలు మాత్రం నిర్జీవంగా ఉంటాయని చెప్పాము. మనకి సంక్లిష్ట కణజాలంలో దారు ఏదైతే ఉందో దాన్ని ఏమంటారంటే ప్రాథమిక దారు అని చెప్తారు, ప్రైమరీ జైలం అంటారు. దీంట్లో మళ్ళీ రెండు రకాలుగా ఉంటాయి. ముందుగా ఏర్పడేటటువంటి ప్రాథమిక దారుని ప్రథమ దారు ప్రోటోజైలం అంటారు. తర్వాత ఏర్పడేదాన్ని అంత్యదారువు లేకపోతే మెటాక్జైలం అన్నారు. అయితే ఈ ప్రథమ దారు కాండంలో ఎక్కడ ఉంటుందంటే లోపలికి ఉంటుంది. సో కాబట్టి అంతర ప్రథమ దారుకు అంటారు. తర్వాత వేరు తీసుకున్నట్లయితే వేరులో ఈ ప్రథమ దారు అనేది బయటకు ఉంది కాబట్టి దీన్ని బాహ్య ప్రథమ దారుకు అని చెప్పి చెప్తారు. సో తర్వాత పోషక కణజాలం మనకి ఆల్రెడీ తెలుసు. పోషక కణజాలం అనేది దారు నీటిని రవాణా చేస్తే పోషక కణజాలం పోషక పదార్థాలు రవాణా చేస్తుందని చెప్పారు. ఎక్కడి నుంచి ఎక్కడికి రవాణా చేసింది అంటే పోషక కణజాలము ఆకులు తయారైనటువంటి ఆహార పదార్థాలు మొక్కలో ఉన్నటువంటి అన్ని భాగాలకి రవాణా చేసేటటువంటిది పోషక కణజాలం అని చెప్పారు, ఫ్లోయం అని చెప్పారు. సో మరి ఈ పోషక కణజాలంలో మనకి చాలని కణాలు, చాలని నాళాలు, సహకణాలు, పోషక మృదు కణజాలం, పోషక మృదు కణజాలం, నారలు అనేటటువంటివి 5 రకాలైనటువంటి కణాలు అనేవి మనకు ఉంటాయని చెప్పారు.
సివ్ ట్యూబ్స్, సివ్ సెల్స్, తర్వాత యాక్సిలరీ సెల్స్, తర్వాత వచ్చేసి క్లోయం మృదు కణజాలాన్ని మనం క్లోయం పారాకైమ్ అని చెప్పిన తర్వాత ఫైబర్స్. సో ఈ విధంగా మనకి పోషక కణజాలంలో 5 రకాలైనటువంటి కణాలు ఉంటాయి. చూడండి, దారు కణజాలంలో 4 రకాల కణాలే ఉన్నాయి. దారు కణాలు, దారు నాళాలు, దారు నాళాలు, దారు మృదు కణజాలం. అదే పోషక కణజాలకు వచ్చేసరికి ఇక్కడ మనం ఏమంటున్నారంటే పోషక కణాలని, నాళాలని పోషక కణాలు, పోషక నాళాలు అనుకుంటాం. వాటిని చాలని కణాలు, చాలని నాళాలు అంటారు. ఇక్కడ దారు కణాలు బదులుగా చాలని కణాలు, తర్వాత దారు నాళాలు బదులుగా చాలని నాళాలు, తర్వాత అదనంగా ఉండేది సహకణాలు, తర్వాత పోషక కణజాల నాళాలు, పోషక మృదు కణజాలం. సో కాబట్టి దారులు ఏ కణాలు అయితే ఉంటాయి, దీంట్లో కూడా ఏ కణాలు ఉంటాయి, కానీ చాలని కణాలు, చాలని నాళాలు అనే పేర్లు ఉంటాయండి. తర్వాత అదనంగా ఉండేది సహకణాలు. తర్వాత మరి ఈ పోషక కణజాలం తీసుకున్నట్లయితే పోషక కణజాలంలో చాలని కణాల్లో మనకి ఎలాంటి కేంద్రకం అనేది ఉండదు. ఇంపార్టెంట్ అంటే మనం ఇంతకు ముందు నేర్చుకున్నాం జంతువులు తీసుకున్నట్లయితే జంతువులు కేంద్రకం లేనటువంటి కణాలు ఏవి అంటే మనకి ఆర్బీసీ, ఎర్ర రక్త కణాలు అని చెప్పాం. అదే వృక్షాలు తీసుకుంటే వృక్షాల్లో మనకి పోషక కణజాలంలో ఉన్నటువంటి చాలని కణాల్లో మాత్రం ఎలాంటి కేంద్రకం అనేది ఉండదు. ఇంపార్టెంట్. ఇప్పుడు పోషక కణజాలం తీసుకున్నట్లయితే మరి దీంట్లో వివృత బీజాల్లో చాలని కణాలు, చాలని నాళాలు, సహకణాలు ఉండవండి. గుర్తుపెట్టుకోండి, వివృత బీజాల్లో మనకి జిమ్నోస్పెర్మ్స్ అనేటటువంటి వివృత బీజాల్లో చాలని కణాలు ఉండవు, చాలని నాళాలు ఉండవు, సహకణాలు అనేవి ఉండవు. తర్వాత ఏకదాళ బీజాలు తీసుకున్నట్లయితే ఏకదాళ బీజాల్లో పోషక మృదు కణజాలం ఉండదు. ఇది ప్రెక్యులర్ గుర్తుపెట్టుకోండి. ఏకదళ బీజాలు తీసుకున్నట్లయితే ఏకదళ బీజాల్లో ఏది ఉండదు అంటే పోషక మృదు కణజాలం అనేది ఉండదు. తర్వాత ఇది కూడా అంతే. ముందుగా ఇప్పుడు మనకి మొక్కల్లో విభాజక కణజాలము విభజన శక్తిని కోల్పోయి స్థిరపడి ఏర్పడినటువంటి కణజాలం ఏదైతే ఉందో, ఒకటి కంటే ఎక్కువ రకాలు కలిగినటువంటి కణజాలంలో సంక్లిష్ట కణజాలం, దారు పోషక కణజాలం చెప్పాం కదా. ఈ పోషక కణజాలం ఏదైతే ఉందో దాన్ని ప్రాథమిక పోషక కణజాలం అంటారు. ఓకేనా. తర్వాత మరి ద్వితీయ పోషక కణజాలం అంటే ఏంటంటే ద్వితీయ వృద్ధి జరిగేటప్పుడు తర్వాత ఏర్పడింది. మనకి అది నెక్స్ట్ లెసన్లో ఉంటుంది, అక్కడ ఈజీగా అర్థమైంది. కాబట్టి ఇప్పుడు ముందుగా మొక్కలో ఉండేటటువంటిది ఏమని చెప్తున్నట్టు పోషక కణజాలం ప్రాథమిక పోషక కణజాలం అన్నారు. మరి ప్రాథమిక పోషక కణజాలంలో కూడా మళ్ళీ ముందుగా ఏర్పడేటటువంటి పోషక కణజాలాన్ని ప్రథమ పోషక కణజాలం అంటున్నారు, ప్రోటోఫ్లోయము. తర్వాత ఏర్పడేటటువంటి పోషక కణజాలాన్ని ద్వితీయ పోషక కణజాలము, మెటాఫ్లోయం చెప్తున్నారు. ఇక్కడ సేమ్ దీనిలాగే మొక్కలో ఉన్నటువంటి సంక్లిష్ట కణజాలంలోని దారుని ప్రాథమిక దారు అంటారు. ఈ సంక్లిష్ట కణజాలంలోని పోషక కణజాలాన్ని ప్రాథమిక పోషక కణజాలం అంటారు. దారులో ముందుగా ఏర్పడేది ప్రథమ దారు, ప్రోటోక్సైలం. పోషక కణజాలంలో ముందుగా ఏర్పడేది ప్రథమ పోషక కణజాలం, ప్రోటోఫ్లోయం. తర్వాత ఏర్పడేది దారువులో తర్వాత ఏర్పడేది అంత్య పోషక కణజాలం, అంత్య దారువు. తర్వాత పోషక కణజాలంలో తర్వాత ఏర్పడేటటువంటిది ఏంటి అంటే ద్వితీయ పోషక కణజాలం. ప్రథమ పోషక కణజాలం ఇక్కడ ద్వితీయ పోషక కణజాలం, అంత్య పోషక కణజాలం ఉన్నా లేకపోతే ద్వితీయ పోషక కణజాలం ఉన్నా ఒకటే. కాబట్టి ఇక్కడ మనకి ద్వితీయ పోషక కణజాలం అంటారు. ఇది ప్రాథమిక పోషక కణజాలం, తర్వాత ఏర్పడేది ద్వితీయ పోషక కణజాలం. ఈ దారులో మాత్రం ముందుగా ఏర్పడేది ప్రథమ దారువు, తర్వాత ఏర్పడేది అంత్య దారువు. సో ఇవి ప్రథమ దారువు తీసుకున్నట్లయితే ప్రథమ దారులో ఉన్నటువంటి చాలని నాళాలు సన్నగా ఉంటాయండి. చాలని నాళాలు సన్నగా ఉంటాయి. అదే ద్వితీయ పోషక కణజాలం తీసుకున్నట్లయితే దీంట్లో ఉండేటటువంటి చాలని నాళాలు పెద్దగా ఉంటాయి. ఇది దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండి. సో ఇది ప్రాథమిక పోషక కణజాలం ఏదైతే ఉందో దాంట్లో ముందుగా ఏర్పడేదాన్ని ప్రథమ పోషక కణజాలం అంటారు, ప్రోటోఫ్లోయం. తర్వాత ఏర్పడేదాన్ని ద్వితీయ పోషక కణజాలం అంటారు, మెటాఫ్లోయం. ప్రథమ పోషక కణజాలంలో చాలని నాళాలు అనేవి సన్నగా ఉంటాయి. ద్వితీయ పోషక కణజాలంలో ఉన్నటువంటి చాలని నాళాలు పెద్దగా ఉంటాయి. ఓకేనా. తర్వాత చూడండి, సో ఇదే అండి పోషక కణజాలం మనకి. సో ఈ విధంగా మనకి వృక్షాల్లో మనకి మొట్టమొదటిసారిగా ఉన్నటువంటి విభజన చెందేటటువంటి కణాలను విభాజక కణజాలం అని చెప్పాము. తర్వాత విభజన శక్తిని కోల్పోయి స్థిరపడినటువంటి కణాలని మనం శాశ్వత కణజాలం అని చెప్పాము. ఈ శాశ్వత కణజాలంలో మనకి సరళ శాశ్వత కణజాలం అంటే ఒకే రకమైనటువంటి కణాలు కలిగిన శాశ్వత కణజాలాన్ని సరళ శాశ్వత కణజాలం అని చెప్పాము. ఒకటి కంటే ఎక్కువ రకాలైనటువంటి కణాలు కలిగినటువంటి శాశ్వత కణజాలాన్ని మనకి సంక్లిష్ట శాశ్వత కణజాలం అని చెప్పాము. దీంట్లో దారువు పోషక కణజాలం ఉంటుందని చెప్పాము. సో ఇది ఈ విధంగా మనకి కణజాలాలకు సంబంధించినటువంటి విభాజక కణజాలము, తర్వాత శాశ్వత కణజాలం అంటే మెరిస్టమాటిక్ టిష్యూ, పెర్మనెంట్ టిష్యూ. నెక్స్ట్ మనకి కణజాల వ్యవస్థలు అండి.
సో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మరి కణజాల వ్యవస్థ గురించి చూద్దామండి. కణజాలాలకు సంబంధించినటువంటి నిర్మాణము స్థానాన్ని బట్టి మనకి 3 రకాలైనటువంటి కణజాల వ్యవస్థలు అనేటటువంటి కనిపిస్తూ ఉంటాయండి. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. నిర్మాణము స్థానాన్ని బట్టి 3 రకాలైనటువంటి కణజాల వ్యవస్థలు అనేవి ఉంటాయి. అవేంటి అంటే బాహ్య చర్మ కణజాల వ్యవస్థ, ఎపిడెర్మల్ కనెక్టివ్ టిష్యూ. ఎపిడెర్మల్ టిష్యూ ఫస్ట్ది, తర్వాత రెండవది సందాయక కణజాలం కనెక్టివ్ టిష్యూ, తర్వాత మూడవది నాళికా కణజాలం వాస్కులర్ టిష్యూ. వాస్కులర్ టిష్యూ అంటే నాళికా కణజాలము, దాని తర్వాత సందాయక కణజాలం అంటే కనెక్టివ్ టిష్యూ, తర్వాత బాహ్య చర్మ కణజాలం ఎపిడెర్మల్ టిష్యూ. సో కాబట్టి ఈ 3 కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మరి ఈ మూడింటి గురించి నేర్చుకున్నా చాలా సింపుల్ గా ఉంటాయి ఇవి కూడా. సో ముందుగా బాహ్య చర్మ కణజాల వ్యవస్థ, డెర్మల్ టిష్యూ అని చెప్పాము. ఈ డెర్మల్ టిష్యూ తీసుకున్నట్లయితే మనకి చూడండి, మొక్కలో మరి ఉండేటటువంటి డెర్మల్ టిష్యూ అనేది మనకి మన శరీరానికి చర్మం ఎట్లయితే కప్పి ఉంటుందో అట్లాగే మొక్క యొక్క శరీరం మొత్తం భాగాలన్నింటినీ కూడా వేరు నుంచి వేరు, కాండము, పత్రాలు అన్ని భాగాల్ని కప్పి రక్షించేటటువంటి పొర ఏదైతే ఉందో దాన్ని డెర్మల్ టిష్యూ అని చెప్తారు. దీన్ని బాహ్య చర్మ కణజాలం అంటారు. ఓకే, డెర్మల్ టిష్యూ అని చెప్తారు, బాహ్య చర్మ కణజాలం అంటారు. తర్వాత దీనికి సంబంధించి చూద్దామండి. ఇప్పుడు మరి బాహ్య చర్మంలో మొక్కలు ఏ భాగాలు ఉంటాయి మన అందరికీ తెలుసు. జనరల్గా పత్రరంధ్రాలు ఉంటాయి, తర్వాత అది వేరు తీసుకుంటే వేరు మీద మూలకేశాలు ఉంటాయి, ఆకు తీసుకుంటే అవబాసిన్ ఉంటుంది, క్యూటికిల్ ఉంటుంది, తర్వాత కాండం తీసుకున్నట్లయితే కాండం మీద కేశాలు లాంటివి ట్రైకోమ్ అనేటటువంటి బహుకణ కేశాలు కనిపిస్తూ ఉంటాయి, పత్రరంధ్రాలు ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనకి బాహ్య చర్మానికి సంబంధించినటువంటి భాగాలే. ఇంకా మనకి బాహ్య చర్మంలో మనకి బాహ్య చర్మ కణాలు అనేటటువంటి ఎట్లా ఉంటాయి అంటే ఏక కణయుతమైనటువంటి పొరతో ఉంటాయి, అంటే ఒకే వరుస కణాలను కలిగి ఉంటాయి. మనకి నేల మీద మనం పరిచినటువంటి టైల్స్ ఎట్లా ఉంటాయి అట్లా మొత్తం మీద కూడా ఒకే వరుస ఉన్నటువంటి కణాలతో ఏర్పడినటువంటిది బాహ్య చర్మ కణజాలం అండి. ముఖ్యమైనటువంటి భాగాలు చూసుకుంటే పత్రరంధ్రాలు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మొక్క యొక్క ఆకుల మీద కనిపించేటటువంటి పత్రరంధ్రాలు ఉంటాయని తెలుసు మనకి. పత్రరంధ్రాల యొక్క స్టొమాటా అనేటటువంటి వీటి యొక్క ముఖ్యమైన విధి ఏంటి అంటే మనకి గ్యాసెస్ ఎక్స్చేంజ్, వాయువుల మార్పిడి కోసం ఉపయోగపడుతుంది, తర్వాత ట్రాన్స్పిరేషన్ కోసం ఉపయోగపడుతుంది అని చెప్పాము. అంటే ఏంటి, బాష్పోత్సేకానికి ఉపయోగపడతాయని చెప్పాము. మరి దీంట్లో ఈ పత్రరంధ్రం తీసుకున్నట్లయితే ఈ నిర్మాణం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. చూడండి, మరి పత్రరంధ్రంలో మనకి ఇది పత్రరంధ్రం పక్కనే ఉన్నటువంటి 2 చిక్కుడు గింజ ఆకారంలో ఉండేటటువంటి కణాలు కనిపిస్తుంటాయండి. ఈ చిక్కుడు గింజ ఆకారంలో ఉండేటటువంటి కణాలు ఏవైతే ఉన్నాయో ఆ చిక్కుడు గింజ ఆకారంలో ఉన్నటువంటి కణాలని రక్షక కణాలు అని చెప్పారు. గాడ్ సెల్స్ అంటారు. ఈ 2 కూడా రక్షక కణాలు. తర్వాత ఈ రక్షక కణాలకి ఉన్నటువంటి ఆ పొర ఏదైతే ఉందో పత్రరంధ్రం వైపు ఉన్నటువంటి పొర మందంగా ఉంటుంది, దానికి అవుట్ సైడ్ పల్సగా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఈ పత్రరంధ్రానికి ఆనుకొని ఉన్నటువంటి రక్షక కణం యొక్క పొర మందంగా ఉంటుంది, దాని పక్కనే ఉన్నటువంటి బయట పరిధిలో ఉన్నటువంటి ఆ రక్షక కణానికి ఉన్నటువంటి పొర పల్చగా ఉంటుంది. సో ఇది దీనికి సంబంధించింది. నెక్స్ట్ ఈ రక్షక కణాల్లో మనకి చాలా అధిక సంఖ్యలో మనకి హరిత రేణువులు అనేవి ఉంటాయి, క్లోరోఫిల్స్ అనేటటువంటి మనకి క్లోరోప్లాస్ట్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఇది రక్షక కణాలు. రక్షక కణానికి చుట్టూ ఉండేటటువంటి కణాలని అనుబంధ కణాలు అంటారండి, అసోసియేషన్ సెల్స్ అంటారు. ఈ అనుబంధ కణాలు కనిపిస్తూ ఉన్నాయి చూడండి. సో ఇప్పుడు మొత్తాన్ని కలిపి ఏమంటారంటే పత్రరంధ్ర సంక్లిష్టము, స్టొమాటల్ ఆపరేటస్ అంటారు. ఏమేమి ఉంటాయంటే దాంట్లో పత్రరంధ్రం ఉంటుంది, దాని చుట్టూ ఉన్న 2 చిక్కుడు గింజ ఆకారంలో ఉన్నటువంటి రక్షక కణాలు ఉంటాయి, తర్వాత దాని పక్కనే ఉన్నటువంటి అసోసియేషన్ సెల్స్ అనుబంధ కణాలు ఉంటాయి. వీటన్నిటిని కలిపి ఏమంటారంటే పత్రరంధ్ర సంక్లిష్టం అని చెప్తారు. తర్వాత గడ్డి మొక్కలు తీసుకుందామండి. గడ్డి మొక్కలు తీసుకున్నట్టయితే గడ్డి మొక్కల్లో మనకి ఈ రక్షక కణాలు అనేవి డంబెల్ ఆకారంలో ఉంటాయి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది చూడండి, మనకి ఇట్లా డంబెల్ షేప్ లో కనిపిస్తుంది. ఇది డైరెక్ట్ గా బిట్ అడుగుతాడండి. డంబెల్ ఆకారంలో ఉన్నటువంటి రక్షక కణాలు ఏ మొక్కల్లో ఉంటాయంటే గడ్డి జాతి మొక్కల్లో ఉంటాయి. లేకపోతే గడ్డి జాతి మొక్కల్లో ఏ రకమైనటువంటి రక్షక కణాలు ఉంటాయంటే డంబెల్ ఆకారంలో ఉన్నటువంటి రక్షక కణాలు ఉంటాయి. అదే మిగిలినటువంటి వాటిలో అన్నింటిలో కూడా చిక్కుడు గింజ ఆకారంలో ఉంటాయి. బీన్ షేప్ లో ఉన్నటువంటి రక్షక కణాలు ఇవి ఎక్కడ కనిపిస్తున్నాయి. కానీ గడ్డి జాతిలో మాత్రం ఇక్కడ మనకి అవి డంబెల్ షేప్ లో లేదా ముగ్గురు ఆకారంలో కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ బాహ్య చర్మానికి సంబంధించినటువంటి ఇక వేర్లు తీసుకున్నాం అనుకోండి, వేర్ల మీద మూలకేశాలు అనేవి ఉంటాయి. ఈ ఏకకణంతో తయారైనటువంటి మూలకేశాలు అనేవి ఏం చేస్తాయంటే నేలలో ఉన్నటువంటి నీటిని పీల్చుకోవడానికి ఉపయోగపడతాయి. ఇవన్నీ కూడా
నేలలో ఉన్నటువంటి నీటిని పీల్చుకోవడానికి మనకి మూలకేశాలు అనేవి ఉంటాయి. ఇవి రూట్స్ మీద ఉంటాయి, రూట్ హెయిర్ అంటారు. అదే కాండం తీసుకున్నట్లయితే కాండం మీద మనకి వెంట్రుకల్లాగా ఉన్నటువంటి బహుకణ నిర్మితమైనటువంటి ట్రైకోమ్స్ అనేవి కనిపిస్తుంటాయి. మరి ఈ ట్రైకోమ్ ఉండటం వల్ల ఉపయోగం ఏంటి అంటే మొక్కల్లో స్రావక క్రియను నిర్వహించడానికి ఉపయోగపడతాయి. తర్వాత బాష్పోత్సేకాన్ని నిరోధించడానికి ఉపయోగపడతాయి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. బాహ్య చర్మంలో ఉన్నటువంటి ఏ భాగాలు బాష్పోత్సేకాన్ని నిరోధించడానికి ఉపయోగపడతాయి అని అడిగినప్పుడు మనకి ట్రైకోమ్ అనేటటువంటిది, లేకపోతే బహుకణయుత కేశాలు ఏవైతే ఉన్నాయో ట్రైకోమ్ అనేటటువంటివి కాండం మీద ఉండి బాష్పోత్సేకాన్ని నిరోధించడానికి ఉపయోగపడతాయి. మూలకేశాలు వేర్ల మీద ఉంటాయి, నీటిని పీల్చుకోవడానికి ఉపయోగపడతాయి. తర్వాత పత్రాల ఉపరితలం తీసుకున్నట్లయితే కొన్నింటిలో పైన మైనంతో తయారైనటువంటి ఒక వ్యాక్సీ లాంటి కోటింగ్ అనేది ఉంటుంది. దాన్ని మనం ఏమని చెప్తున్నామంటే దాన్ని అవబాసని లేదా క్యూటికిల్ అంటారు. సో ఇది అండి దీనికి సంబంధించినటువంటి బాహ్య చర్మ కణజాలం. చాలా చాలా ఈజీగా ఉంటుంది. అంటే బాహ్య చర్మ కణజాలం అనేది మొక్క యొక్క అన్ని భాగాలను ఆవరించి ఉంటుంది. ఆకు మీద తీసుకున్నట్లయితే ఆకు సర్ఫేస్ మీద మనకి అవబాసన అనేటటువంటిది ఉంటుంది. వేరు తీసుకుంటే వేరు మీద మూలకేశాలు అనేటటువంటి రూట్ హెయిర్ ఉంటుంది, నీటిని అబ్జర్వ్ చేస్తుంది. అదే కాండం మీద తీసుకుంటే బహుకణయుత రోమాలు లాంటి నిర్మాణాలు ఉంటాయి, వాటిని ట్రైకోమ్ అంటారు. అవి ఏం చేస్తాయంటే బాష్పోత్సేకం జరగకుండా నిరోధిస్తాయి, తర్వాత స్రావక్రియకు ఉపయోగపడతాయి. తర్వాత ఇంకా పత్రాలు తీసుకుంటే పత్రాల సర్ఫేస్ మీద మనకి పత్ర రంధ్రాలు అంటారు, స్టొమాటో అంటారు. దాని చుట్టూ ఉండేటటువంటి చిక్కుడు గింజ ఆకారంలో ఉండేవి మనకి రక్షక కణాలు అని చెప్పాము. ఇవి చిక్కుడు గింజ ఆకారంలో ఉంటాయి. అదే గడ్డి జాతికి సంబంధించినటువంటి మొక్కలు అయితే వాటిలో మనకి డంబెల్ షేప్లో కానీ ముద్దుగురు ఆకారంలో ఉంటాయి. రక్షక కణాలు, వాటి పక్కన ఉన్నటువంటి అనుబంధ రక్షక కణాలు, పత్రరంధ్రము, రక్షక కణాలు, అనుబంధ కణాలు మూడింటిని కలిపి పత్రరంధ్ర సంక్లిష్టము స్టొమాటల్ ఆపరేటస్ అని చెప్తారు. సో ఇది మనకి బాహ్య చర్మ కణజాలం. నెక్స్ట్ రెండోది సంధాయక కణజాలం అండి. ఈ సంధాయక కణజాలం అంటే ఏంటంటే ఇప్పుడు మనం చెప్పాము కణజాలాల్లో మనకి బాహ్య చర్మ కణజాలము, సంధాయక కణజాలము, నాడిక కణజాలం అని చెప్పాము. ఈ నాడిక కణజాలం ఏదైతే ఉందో ఈ నాడిక కణజాలానికి బాహ్య చర్మ కణజాలానికి మధ్యలో ఉండేటటువంటిది మొత్తం కూడా సంధాయక కణజాలం. అది కాకుండా బాహ్య చర్మ కణజాలము, తర్వాత నాడిక కణజాలం కాకుండా వాస్కులర్ టిష్యూ, తర్వాత బయట ఉన్నటువంటి ఈ డెర్మల్ టిష్యూ కాకుండా మిగిలినటువంటి భాగం మొత్తాన్ని కూడా మనం ఏం చెప్తారంటే కనెక్టివ్ టిష్యూ సంధాయక కణజాలం అంటారు. మరి సంధాయక కణజాలం మనకి మృదు కణజాలం, దృఢ కణజాలం, స్థూలకోణ కణజాలం ఇవన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఎంతకుముందు మనం చెప్పాము స్క్లేరెంకైమ, క్లోరెంకైమ, తర్వాత ప్యారెంకైమ ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇంకా ఎక్కడెక్కడ ఉంటాయంటే చూడండి మనకి ప్రాథమిక కాండంలోను, వేర్లలోను, పరిచక్రంలోను, వలకలంలోను, తర్వాత ఇంకా మనకి దవ్వలోను, దవ్వ రేఖల్లోను కనిపిస్తుంటాయి. ఇవన్నీ నెక్స్ట్ మనకు వస్తాయండి. అక్కడ బాగా మీకు అర్థమైంది. ఈ సంధాయక కణజాలం అనేది ఎక్కడ ఉంటుంది అంటే ప్రాథమిక కాండంలో ఉంటుంది, వేరులో ఉంటుంది, పరిచక్రంలో ఉంటుంది. మరి పరిచక్రం అంటే ఏంటి అనేది నెక్స్ట్ మనకు వస్తాయి. తర్వాత వలకల కణాల్లో ఉంటాయి, తర్వాత దవ్వలో కూడా ఉంటుంది, దవ్వ రేఖల్లో కూడా ఉంటాయి. తర్వాత పత్రాలు తీసుకున్నట్లయితే పత్రాల్లో ఊర్ధ్వబాహ్య చర్మం, అధోబాహ్య చర్మం ఉంటుంది. ఎపిడెర్మిస్, ఎండోడెర్మిస్ మధ్యలో ఉండేటటువంటిది మొత్తం కూడా మనకి కనెక్టివ్ టిష్యూవే. దాంట్లో మనకి రెండు రకాలైనటువంటి కణాలు ఉంటాయని చెప్పిన స్తంభ కణాలు, స్పంజి కణాలు మనందరికీ తెలుసు. పత్రం ద్విదళ బీజ పత్రానికి సంబంధించినటువంటి అడ్డుకోతను తీసుకున్నప్పుడు దాంట్లో మనకి ఈ ఊర్ధ్వబాహ్య చర్మం ఎట్లా ఉంటుంది, తర్వాత కింద అధోబాహ్య చర్మం ఉంటుంది, తర్వాత ఇక్కడ మధ్యలో నాళికా పుంజాలు ఉంటాయి, తర్వాత దీని చుట్టూ మనకి ఇట్లా స్తంభ మృదు కణజాలం, తర్వాత ఇక్కడ శనక్కాయలాగా ఉన్నటువంటి స్పంజి కణజాలం ఉంటుందని చెప్పారు. సో కాబట్టి ఈ విధంగా మనకి స్తంభ మృదు కణజాలము, తర్వాత స్పాంజ్ మృదు కణజాలం ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి ఆకులు పత్రంలో ఉన్నటువంటి సంధాయక కణజాలంగా చెప్పవచ్చు. సో ఇదే అంటే సంధాయక కణజాలం. సంధాయక కణజాలం, మృదు కణజాలం, దృఢ కణజాలం, స్థూలకోణ కణజాలం ఉంటాయి. దీంట్లో బాహ్య చర్మ కణజాలం, తర్వాత నాళిక కణజాలం కాకుండా మిగిలినటువంటి మొత్తాన్ని కూడా మనం ఏం చెప్తారంటే మనకి సంధాయక కణజాలం చెప్తారు. ప్రాథమిక కాండాలు, వేర్లు, పరిచక్రము, దవ్వ, తర్వాత వలకలము, దవ్వ రేఖలు వీటి కూడా సంధాయక కణజాలంతో తయారవుతాయి. అదే ఆకు తీసుకుంటే మీసోఫిల్ పత్రాంతరం ఏదైతే ఉందో దానికి ఊర్ధ్వబాహ్య చర్మంలో మధ్యలో స్తంభ స్పంజి కణజాలం మొత్తం మనకి సంధాయక కణజాలం చెప్పచ్చు. నెక్స్ట్ నాడిక కణజాల వ్యవస్థ, వాస్కులర్ టిష్యూ. సో మరి వాస్కులర్ టిష్యూ తీసుకున్నట్లయితే దీంట్లో జైలం క్లోయం, దారువు పోషక కణజాలాన్ని కలిపి మనం ఇక్కడ ఏమని చెప్పామంటే నాడిక కణజాలం అంటారండి. సో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నాడిక కణజాలం మనం ఇంతకుముందు చెప్పాం. దారువు పోషక కణజాలాన్ని కలిపి మనకి నాడిక కణజాల వ్యవస్థ అంటారు. వాస్కులర్ టిష్యూ ఏముంటుందంటే జైలం క్లోయం. దీన్నే వాస్కులర్ బండిల్స్ అని కూడా చెప్తూ ఉంటాం. వాస్కులర్ బండిల్ లేదా నాడికా పుంజాలు అనేటటువంటి దాంట్లో దారువు పోషక కణజాలం, జైలం క్లోయం ఉంటాయని చెప్పాము. ద్విదళ బీజ కాండం తీసుకున్నట్లయితే ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి.
ద్విదళ బీజ కాండం తీసుకున్నట్లయితే ద్విదళ బీజ కాండాల్లో దారువుకి పోషక కణజాలానికి మధ్యలో విభాజక కణజాలం ఉంటుంది. జైలం ఫ్లోయంని సపరేట్ చేస్తూ మధ్యలో మనకి మెరిస్టమాటిక్ టిష్యూ ఉంటుంది, విభాజక కణజాలం ఉంటుంది. అట్లా ఉన్నట్లయితే వాటిని వివృత నాళికా పుంజాలు అంటారు. చాలా చాలా ఇంపార్టెంట్. అంటే వివృత నాళికా పుంజాలు అంటే ఏంటి అంటే ద్విదళ బీజాల్లో ఉన్నటువంటి కాండంలో ఉన్నటువంటి నాళికా పుంజాలని వివృత నాళికా పుంజాలు అంటారు. అంటే విభాజక కణజాలం ఉంటే వివృతం. వి అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ద్వి ఉంది. ద్వి అన్నప్పుడు దీంట్లో మనకి వి అనేటటువంటి ప్రొనౌన్సియేషన్ వస్తుంది. చూడండి, ద్విదళ బీజాలు అన్నప్పుడు ద్వి అన్నప్పుడు వి అనేది వస్తుంది. వి అంటే వి ఫర్ వి అని గుర్తుపెట్టుకోండి. విభాజక కణజాలం ఉంటే వివృతం. ద్వి అనగానే మనకి వి అనేటటువంటి పదం వచ్చింది. అంటే ద్విదళ బీజాల్లో విభాజక కణజాలం ఉంటే అది వివృతం. వి అనేటటువంటి పదం వచ్చింది. ఇది గుర్తుపెట్టుకుని చాలా చాలా ఇంపార్టెంట్. ద్విదళ బీజ కాండాల్లో దారువుకి పోషక కణజాలానికి మధ్య విభాజక కణజాలం ఉంటే అలాంటి విభాజక కణజాలాన్ని వివృత నాళికా పుంజాలు అంటారు. చూడండి, ఇక్కడ మనకి ఇది దారువు, ఇది పోషక కణజాలం. ఈ రెండింటికి మధ్యలో మనకి ఇట్లా ఒక పట్టీ లాగా కనిపిస్తుంది, బ్యాండ్ లాగా విభాజక కణజాలం. సో కాబట్టి ఈ విధంగా జైలంకి ఫ్లోయంకి మధ్యలో మనకి మెరిస్టమాటిక్ టిష్యూ ఉన్నట్లయితే విభాజక కణజాలం ఉంటే దాన్ని వివృత అంటారు. వి ఫర్ వివృత అని గుర్తుపెట్టుకోండి. ద్వి అనగానే మనకి వి అనే పదం వచ్చింది. అంటే ఏంటి? విభాజక కణజాలము ఉంటే వివృతం, లేకపోతే ఏంటి? సంవృతం. అంటే కాండంలో దారువుకి పోషక కణజాలానికి మధ్యలో విభాజక కణజాలం అనేది లేకపోతే సంవృతం, ఉంటే వివృతం, లేకపోతే సంవృతం అండి. కాబట్టి మరి లేకపోతే దాన్ని సంవృత నాళికా పుంజాలు అంటారు. ఇది చూడండి, దారువుకి పోషక కణజాలానికి మధ్యలో ఎలాంటిది లేదు, డైరెక్ట్గా పైన దారువు ఉంది, దాని కింద పోషక కణజాలం ఉంది. సో ఈ విధంగా దారువుకి పోషక కణజాలానికి మధ్యలో మనకి ఎలాంటి విభాజక కణజాలం పట్టిలా కనపట్ల. సో అందుకే దీన్ని ఏమంటున్నారంటే సంవృత అని చెప్తున్నారు. సంవృత నాళికా పుంజాలు గుర్తుపెట్టుకోండి. మరి సంవృత నాళికా పుంజాలు అంటే ఏకదళ బీజాలు. ఓకే, క్లోజ్డ్, ఇది ఓపెన్, ఇది క్లోజ్డ్ టైప్ ఆఫ్ వాస్కులర్ బండిల్స్ అంటారు. సంవృత నాళికా పుంజాలు. ఏకదళ బీజాల్లో సంవృత నాళికా పుంజాలు అనేవి ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. ఏసీ అని గుర్తుపెట్టుకోండి. దీనికి కోడ్ ఏసీ అని గుర్తుపెట్టుకోండి. ఏసీ అంటే మనకి ఇక్కడ చూడండి, ద్వి అనగానే ఇక్కడ మనకి వి అనే పదం వస్తుంది, వి అనే ప్రొనౌన్స్ వస్తుంది. అంటే ద్విదళ బీజాల్లో విభాజక కణజాలం ఉంటే వివృతం. ద్వి అనగానే మనకి వి అనే ప్రొనౌన్సియేషన్ వస్తుంది. వి అంటే విభాజక కణజాలం, ఉంటే వివృతం. అంటే వివృత నాళికా పుంజాలు అనేది ద్విదళ బీజ కాండాల్లో ఉంటాయి. తర్వాత ఏకదళ బీజాలు తీసుకున్నట్లయితే దీంట్లో క్లోజ్ టైప్, అంటే దీంట్లో ఎలాంటి నాళికా పుంజ దారువు పోషక కణజాలానికి మధ్యలో ఎలాంటి విభాజక కణజాలం అనేది లేదు. కాబట్టి ఇది క్లోజ్డ్. ఏకదళ బీజాలు క్లోజ్డ్ అండి. ఏకదళ బీజాల్లో సంవృత నాళికా పుంజాలు ఉంటాయి. ఒకటి గుర్తుపెట్టుకుంటే ఇక్కడ ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. రెండు గుర్తుపెట్టుకున్న అవసరం, ఒకటి గుర్తుపెట్టుకున్నా ఈజీగా ఉంటుంది. ద్విదళ బీజ కాండం గుర్తుపెట్టుకున్నాం. ద్విదళ బీజ కాండంలో మనకి వి అంటే ఓపెన్ అని చెప్పినాం. అంటే దారువుకి పోషక కణజాలానికి మధ్యలో విభాజక కణజాలం ఉంది కాబట్టి అది వివృతం. విభాజక కణజాలం ఉంటే వివృతం అని చెప్పాం. మరి ద్విదళ బీజాల్లో ఉంటారు కానీ ఏకదళ బీజాల్లో ఉండదు. ఏకదళ బీజాల్లో దారువు పోషక కణజాలం మధ్యలో ఆ విభాజక కణజాలం లేదు కాబట్టి అది సంవృతం. చూడండి, మరి ఇక్కడ ద్విదళ బీజ కాండం తీసుకున్నప్పుడు దారువు పోషక కణజాలకు మధ్యలో విభాజక కణజాలం ఉంటే వివృతం అని చెప్పాము. ఆ విభాజక కణజాలం నుంచి మళ్ళీ ఏమొచ్చిందంటే మళ్ళీ ద్వితీయ దారువు ద్వితీయ పోషక కణజాలం వచ్చింది. ఇంతకు ముందు చెప్పాము మనం ప్రాథమిక దారువు ప్రాథమిక పోషక కణజాలం అని చెప్పాం కదా. ఈ ప్రైమరీ ఉండేటటువంటి ఏవైతే ఉన్నాయో, ప్రైమరీ టిష్యూస్ ఏవైతే ఉన్నాయో దాంట్లో మనకి ప్రాథమిక దారువు ప్రాథమిక పోషక కణజాలం అని చెప్పాం. ఇవన్నీ కూడా మనం ఇక్కడ చెప్పిన సంక్లిష్ట కణజాలంలో ఉండే దారువు పోషక కణజాలం అనేది ప్రాథమిక దారువు ప్రాథమిక పోషక కణజాలాలు. అయితే నాళికా పుంజాలు ఏవైతే ఉన్నాయో ప్రసరణ కణజాలంలో ఉన్నటువంటి ఈ నాళికా విభాజక కణజాలం వాస్కులర్ బండిల్స్ లో ఉండేటటువంటి విభాజక కణజాలం కూడా మళ్ళీ ఏం చేసింది అంటే మళ్ళీ అది దారువుని పోషక కణజాలం తయారు చేసింది. సో ఆ విధంగా తయారైనటువంటి దారువుని పోషక కణజాలం ఏమంటారంటే ద్వితీయ దారువు ద్వితీయ పోషక కణజాలం అంటారు. చాలా చాలా ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి. ద్విదళ బీజ కాండాల్లో
నాళికా పుంజాల్లో ఉన్నటువంటి దారువు పోషక కణజాలానికి మధ్య ఉన్నటువంటి ఆ విభాజ్య కణజాలం ఏదైతే ఉందో అదేం చేసిందంటే మళ్ళీ దారువుని పోషక కణజాలాన్ని తయారు చేసింది. దాన్ని ఏమంటారంటే ద్వితీయ దారువు ద్వితీయ పోషక కణజాలం అంటారు. తర్వాత మరి ఏకదళ బీజ కణాల్లో దారువు పోషక కణజాలానికి మధ్యలో ఎలాంటి విభాజ్య కణజాలం లేదు కాబట్టి మరి దాని నుంచి ద్వితీయ దారువు ద్వితీయ పోషక కణజాలం అనేవి ఏర్పడవు. సో కాబట్టి మనకి ద్వితీయ దారువు ద్వితీయ పోషక కణజాలాలు అనేవి తర్వాత ఏర్పడిన తర్వాత అవి మనం ఏం చెప్తాం ద్వితీయ వృద్ధి అని చెప్పాం కదా, సెకండరీ గ్రోత్ అని చెప్పేటటువంటి ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో అది దాంట్లో మాత్రమే ద్విదాడు బీజాల్లోనే ఉంటుంది, ఏకదాడు బీజాల్లో ఉండదు అది. సో ఇది కాబట్టి ఇట్లా ద్వితీయ కణజాలాలు అనేవి ఏర్పడవు చెప్పాం మనం. ప్రాథమిక దారువు ప్రాథమిక పోషక కణజాలం ముందుగా ఏర్పడతాయని చెప్పిన తర్వాత ద్వితీయ దారువు ద్వితీయ పోషక కణజాలాలు మనకి ఈ నాళికా పుంజంలో ఉన్నటువంటి దారువు పోషక కణజాలానికి మధ్య ఉన్న విభాజ్య కణజాలం నుంచి ఏర్పడుతున్నాయి కాబట్టి ద్వితీయ పోషక కణజాలాలు అంటారు. చాలా చాలా ఇంపార్టెంట్. ద్వితీయ కణజాలాలు అంటారు, ఇంపార్టెంట్ అవి. ద్వితీయ కణజాలాలు అనేవి ఎక్కడి నుంచి ఏర్పడతాయంటే నాళికా పుంజాల మధ్యలో ఉన్నటువంటి దారువుకి పోషక కణజాలానికి మధ్య ఉన్న విభాజ్య కణజాలం నుంచి ఏర్పడతాయి. నెక్స్ట్ వ్యాసార్థ నాళికా పుంజాలు. వ్యాసార్థ నాళికా పుంజాలకి ఎగ్జాంపుల్ ఏంటంటే వేరు, గుర్తుపెట్టుకోండి. వ్యాసార్థ నాళికా పుంజాలకి ఎగ్జాంపుల్ వేరు. మరి దీంట్లో ఏంటి అంటే దీని ప్రత్యేకత ఏంటంటే మనకి దారువు పోషక కణజాలాలు వేరు వేరు వ్యాసార్థ రేఖల మీద ఉంటాయండి, ఆల్టర్నేటివ్ గా ఉంటాయి, సపరేట్ గా ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇది దారువు, ఇది పోషక కణజాలం, మళ్ళీ దారువు పోషక కణజాలం, దారువు పోషక కణజాలం. ఇట్లా మనకి దారువు పోషక కణజాలం రెండు వేరు వేరు వ్యాసార్థ రేఖల మీద విడిగా సపరేట్ గా ఉంటాయి. సో అట్లా ఉన్నట్లయితే దాన్ని వ్యాసార్థ నాళికా పుంజాలు అంటారు, రేడియల్ అంటారు. రేడియల్ రేడియల్ టిష్యూ అని చెప్తారు. నెక్స్ట్ రెండోది ఏంటి అంటే ఇంకోటి సంయుక్త నాళికా పుంజాలు. సంయుక్త నాళికా పుంజాలు తీసుకున్నట్లయితే దీన్ని ఏమంటారంటే కాంజాయింట్ వాస్కులర్ టిష్యూ అంటారు, కాంజాయింట్ వాస్కులర్ టిష్యూ అంటారు. దీనికి ఎగ్జాంపుల్ ఇదేంటి అంటే సంయుక్త నాళికా పుంజాల్లో కాండము పత్రాల్లో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. కాండము పత్రాల్లో ఉండేటటువంటిది ఏంటి అంటే సంయుక్త నాళికా పుంజాలు ఉంటాయి. దీంట్లో ఒకే వ్యాసార్థ రేఖ మీద ఉన్నాయి చూడండి. ఇక్కడ ఇదొక నాళికా పుంజం, ఇదొక నాళిక, ఇవన్నీ నాళికా పుంజాలు. అన్నింటిలో కూడా బయటకి దారువు కనిపిస్తుంది, లోపల పోషక కణజాలం ఉంది. సో కాబట్టి ఇట్లా మనకి గుర్తుపెట్టుకోండి, సంయుక్త నాళికా పుంజాల్లో మనకి ఎగ్జాంపుల్ ఎక్కడ ఉంటుంది అంటే కాండము పత్రాల్లో ఉండేవి సంయుక్త నాళికా పుంజాలు. ఈ సంయుక్త నాళికా పుంజాల్లో మనకి దారువు పోషక కణజాలాలు అనేవి ఒకే వ్యాసార్థ రేఖ మీద ఉంటాయి. అంటే ఒక పట్టీలాగా మనం తీసుకున్నప్పుడు ఇవన్నిటిని మనకి ఎల్లో కలర్లో కనిపించే 10 వైపున దారువులాగా ఉంటాయి, అన్ని ఒకే వ్యాసార్థ రేఖ మీద ఉన్నాయి. తర్వాత లోపల పోషక కణజాలంలో అవన్నీ కూడా ఒకే వ్యాసార్థ రేఖ మీద ఉన్నాయి, ఆల్టర్నేటివ్ గా లేవు. ఇక్కడ ఆల్టర్నేటివ్ గా ఉన్నాయి కానీ ఇక్కడ లేవు. ఒకే వ్యాసార్థ రేఖ మీద దారువు ఉంది, ఒకే వ్యాసార్థ రేఖ మీద పోషక కణజాలం ఉంది. కాబట్టి దీని ఏమన్నారంటే మనకి సంయుక్త నాళికా పుంజాలు అంటారు, కాంజాయింట్ అంటారు, గుర్తుపెట్టుకుంటే. ఇది రేడియల్. రేడియల్ అంటే కిరణం రూపంలో ఉంటుంది, మనకి సపరేట్ గా ఉంటాయి. ఇది కాండము పత్రాల్లో ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. కాండము పత్రాల్లో ఉండేటటువంటిది ఏంటంటే సంయుక్త నాళికా పుంజాలు. తర్వాత వేరులో ఉండేది వ్యాసార్థ నాళికా పుంజాలు. పేరులోనే ఉంది చూడండి, వ్యా అంటే వే అనేటటువంటి పదం వస్తుంది. వేరులో వ్యాసార్థ నాళికా పుంజాలు ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి ఏంటి అంటే ద్విసహపార్శ్వ నాళికా పుంజాలు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ద్విసహపార్శ్వ నాళికా పుంజాలు అనేటటువంటిది బైకోలాటరల్ వాస్కులర్ టిష్యూ అని చెప్తారు. బైకోలాటరల్ వాస్కులర్ టిష్యూ అంటారు. దీన్ని ద్విసహపార్శ్వ నాళికా పుంజాలు అంటారు. ఇది ఎక్కడ ఉంటుంది అంటే మనకి కుకుర్బిటా కుటుంబానికి చెందినటువంటి దోస, కీర ఇలాంటి వాటిలో ఎక్కువగా కనిపిస్తుంటాయి. ద్విసహపార్శ్వ నాళికా పుంజాలు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. దీంట్లో ఏంటి అంటే చూడండి, మనకి మధ్యలో దారువు కనిపించింది, మధ్యలో దారు ఉంటుంది. దారువుకి పైన కింద మనకి విభాజ్య కణజాలాలు ఉంటాయి, మళ్ళీ దానికి పైన పోషక కణజాలం ఉంటుంది. ఇది చూడండి, అంటే దీన్ని మనం ఇక్కడ వేసినట్లయితే దీంట్లో మధ్యలో దారు, ఇది మనకి దారు, దానికి పైన కింద పోషక కణజాలం ఉంటుంది. అయితే దీనికి పోషక కణజాలానికి మళ్ళీ ఏంటి అంటే ఇటు పక్కన విభాజ్య కణజాలం ఉంటుంది. ఇది విభాజ్య కణజాలం, ఇది విభాజ్య కణజాలం. సో ఇది పైన పోషక కణజాలం, కింద పోషక కణజాలం. కాబట్టి ద్విసహపార్శ్వ నాళికా పుంజాల్లో మనకి ఏంటి అంటే మధ్యలో దారు ఉంటుంది. ఈ దారుకి పైన విభాజ్య కణజాలం ఉంది, కింద విభాజ్య కణజాలం ఉంది, మళ్ళీ దానికి పైన కింద పోషక కణజాలం ఉన్నాయి. సో కాబట్టి ఇలాంటి దాన్ని ఏమంటారంటే ద్విసహపార్శ్వ
నాళిక పుంజాలు అంటారు. అంటే మధ్యలో ఒక దారు ఉంటుంది, ఆ దారుకి వెంటనే పైన ఒక విభాజ్య కణజాలం, కింద ఒక విభాజ్య కణజాలం ఉంటుంది. తర్వాత ఈ రెండు చివరి పరిధిలో రెండు పోషక కణజాల పట్టీలు ఉంటాయి ఇట్లా. సో కాబట్టి దీన్ని ద్విసహపార్శ్వ నాళిక పుంజాలు అంటారు. ఎక్కడ ఉన్నాయని అడిగితే మనకి అది కుకుర్బిటేసి కుటుంబానికి చెందినటువంటి వాటిలో ఎక్కువ కనిపిస్తుంటాయి. మనకి దోస, కీర లాంటి వాటిలో ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. సో ఇది నాళిక కణజాల వ్యవస్థ అండి. సో దీంట్లో మనకి బిట్లు అడగడానికి అవకాశం ఉన్నటువంటి బిట్లు ఏంటి అంటే, నాళిక కణజాలంలో ఏ కణజాలాలు ఉంటాయంటే దారువు పోషక కణజాలాలు ఉంటాయి. తర్వాత వివృత నాళిక పుంజాలు దేంట్లో ఉంటాయి అని అడుగుతాడు. వివృత నాళిక పుంజాలు అనేవి ద్విదళ బీజ కాండాల్లో ఉంటాయి. చూడండి, ఇక్కడ వివృత అనగానే మనకి వి అనేది వస్తుంది, ఇక్కడ ద్వి అనగానే విఏ వస్తుంది. కాబట్టి వి ఫర్ వివృత, అంటే విభాజ్య కణజాలం ఉంటే వివృతం, ఓపెన్ అని చెప్తారు. తర్వాత ఎందులో ఉంటాయంటే మనకి చూడండి ద్విదళ బీజ కాండాల్లో ఉంటుంది ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఏకదళ బీజ కాండాల్లో ఉండేటటువంటిది ఏంటి అంటే సంవృత నాళిక పుంజాలు ఉంటాయి. సంవృత నాళిక పుంజాలు ఎక్కడ ఉంటాయి అంటే ఏకదళ బీజాల్లో ఉంటాయి. ఇది క్లోజ్డ్ టైప్. మరి చూడండి, ద్విదళ బీజ కాండాల్లో దారువుకి పోషక కణజాలానికి మధ్యలో ఉన్నటువంటి విభాజ్య కణజాలం నుంచి ఏమొస్తాయి వాటిని ఏమంటారు అంటే ద్వితీయ దారువు, ద్వితీయ పోషక కణజాలం వస్తాయి. వీటిని ద్వితీయ కణజాలాలు అంటారు. సెకండరీ టిష్యూస్ ద్వితీయ కణజాలాలు అంటారు. నెక్స్ట్ మూడోది ఏంటంటే వ్యాసార్థ నాళిక పుంజాలు ఎందులో ఉంటాయంటే, వ్యాసార్థం అన్నప్పుడు వా అనేటటువంటి లెటర్ వస్తుంది కాబట్టి వేరులో ఉంటాయి వ్యాసార్థ నాళిక పుంజాలు. దీంట్లో మనకి ఆల్టర్నేటివ్గా దారువు పోషక కణజాలు వేరు వేరు పట్టీల మీద ఉంటాయి, సపరేట్గా వ్యాసార్థ రేఖల మీద ఉంటాయి. సంయుక్త నాళిక పుంజాలు తీసుకుంటే ఇవన్నీ కూడా దాంట్లో దారువు పోషక కణజాలం ఒకే వ్యాసార్థ రేఖ మీద ఉంటాయి. ఎగ్జాంపుల్ ఏంటంటే పత్రాలు, కాండం. ఇక్కడ మనకి వ్యాసార్థం అంటే వే అంటే వేరు, మిగిలినటువంటి కాండం, పత్రంలో మనకి సంయుక్త నాళిక పుంజాలు ఉంటాయి. తర్వాత ద్విసహపార్శ్వ నాళిక పుంజాలు అనేవి మనకి కుకుర్బిటేసి కుటుంబానికి చెందినటువంటి వాటిలో ఉంటాయని చెప్పి, మధ్యలో ఒక దారం ఉంటుంది. తర్వాత రెండు పోషక కణజాలాలు, రెండు విభాజ్య కణజాలాలు ఉంటాయి. సో ఇది మనకి కణజాల వ్యవస్థకు సంబంధించినటువంటిది అండి. ఇది మొత్తం పర్ఫెక్ట్గా మీకు ఖచ్చితంగా 100% ఎంతకంటే ఎక్కువగా మీకు ఎలాంటి బిట్ కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. మరి లైన్ టు లైన్ కూడా చదవాల్సిన అవసరం లేదు, అట్లా అని చెప్పేసి మొత్తం పూర్తిగా నెగ్లెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో కాబట్టి మనకి ఈ టాపిక్ అనేటటువంటిది మీకు 100% మీకు యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. జీకే కరెంట్ అఫైర్స్ క్లాసులు కూడా కంటిన్యూ చేయండి అని అంటున్నారండి. మరి మ్యాక్సిమం ఇప్పుడు ఏంటి అంటే బయాలజీకి సంబంధించినటువంటి 8th, 9th, 10th సంబంధించిన సిలబస్లు కంప్లీట్ అయిపోతున్నాయి. మనకి 8th క్లాస్, 9th క్లాస్ ఇంకొక 2 చాప్టర్లు 3 చాప్టర్లు ఉన్నాయండి. అవి కూడా కంప్లీట్ అయిపోతే మనకి బయాలజీకి సంబంధించినటువంటి కంటెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి జువాలజీ కూడా కంటిన్యూ చేద్దామండి. జువాలజీ తర్వాత మిగిలినటువంటివి సైకాలజీ కానివ్వండి, కరెంట్ అఫైర్స్ కూడా కంటిన్యూ చేద్దామండి. మీరు ఎంఎస్సి బాటనీ సూపర్ జనార్దన్ గుప్తా గారు, మాది జువాలజీ అంటే ఎంఎస్సి జువాలజీ నాది. ఇక బాటనీ ఏంటంటే మనకి బాటనీ జువాలజీ రెండు కూడా మనకి టచ్ ఉంటాయి కాబట్టి బాటనీ కూడా చెప్తే బాగుంటుంది అనేటటువంటి ఉద్దేశంతో చెప్పడం జరుగుతుందండి. సో కాబట్టి మీ అందరికి కూడా బాగా యూస్ఫుల్గా ఉంటుందని ఆశిస్తున్నాను. సో కాబట్టి మరి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని ఎప్పుడు రెగ్యులర్గా టచ్లో ఉండండి. మీ అందరికి కూడా మీ డిఎస్సి ఎగ్జామ్ అయిపోయే వారు కూడా రెగ్యులర్గా మీకు వీటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ వీడియోలు మీకు ప్రజెంటేషన్ చేసేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. తర్వాత ఇంకా మనకి నెక్స్ట్ జువాలజీకి సంబంధించినటువంటి కొన్ని చాప్టర్లు కూడా కొన్ని కంప్లీట్ చేసామండి. ఇది అయిపోయిన తర్వాత బాటనీ, సెకండ్ ఇయర్ బాటనీ ఉంటుంది. తర్వాత జువాలజీకి సంబంధించినటువంటి కూడా మ్యాక్సిమం చెప్పడానికి ప్రయత్నం చేద్దామండి. అందరికి కూడా ది బెస్ట్, హ్యావ్ ఏ గుడ్ డే. అందరూ కూడా మీకు ప్రిపరేషన్ మంచిగా చేసి రాబోయే డిఎస్సీలో సక్సెస్ అవ్వాలని ఆశిస్తున్నానండి. జై హింద్.